చరిత్రలో కొన్ని నేలలు కేవలం రాజులను మాత్రమే కాదు, కాలాన్ని మార్చిన మహిళలను కూడా సృష్టిస్తాయి. శత్రువుల్ని ఎదుర్కొంటూ ఖడ్గం పట్టిన రాణి రుద్రమదేవి నుంచి రాజ్యాంగం చేతిలో పట్టుకుని పాలన సాగిస్తున్న నేటి మహిళా నాయకుల వరకు ఉమ్మడి వరంగల్ గడ్డ నారీ శక్తికి చిరునామాగా నిలుస్తూనే ఉంది. ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ఓ మహిళ పాలించిన ఈ నేలపై నేడు రాజకీయాలు, పరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్ధి ఇలా ప్రతి కీలక రంగంలో మహిళలే ముందంజలో నిలుస్తున్నారు. ఇది కేవలం అధికార పదవుల్లో మహిళలు ఉండడం మాత్రమే కాదు, సమాజ ఆలోచన మారుతోందనే సంకేతం కూడా. ఖడ్గం స్థానంలో కలం, సింహాసనం స్థానంలో రాజ్యాంగం. కానీ నాయకత్వం మాత్రం అదే ధైర్యం, అదే సంకల్పంతో కొనసాగుతోంది. వరంగల్ మహిళా శక్తి వెనక ఉన్న ఆ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర పుస్తకాలు తిరిగేస్తే ఉమ్మడి వరంగల్ పేరు వినగానే గుర్తొచ్చేది కాకతీయ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని శక్తివంతంగా నిలబెట్టిన రాణి రుద్రమదేవి మహిళలు కేవలం అంతఃపురానికి మాత్రమే పరిమితం కాదు అన్న కాలంలో పురుషాధిక్య సమాజాన్ని సవాల్ చేస్తూ పాలకురాలిగా నిలిచిన ఆమె చరిత్రను సృష్టించారు. పరిపాలనలో దూరదృష్టి, యుద్ధరంగంలో ధైర్యం, ప్రజల పట్ల బాధ్యత, ఈ 3 లక్షణాలతో రుద్రమదేవి మహిళా నాయకత్వానికి కొత్త నిర్వచనమిచ్చారు. నేటి మహిళా సాధికారతకు విత్తనం నాటింది కూడా అలాంటి చారిత్రక వారసత్వమే. కాలం మారింది, రాజరికం ముగిసింది, ప్రజాస్వామ్యం వచ్చేసింది. కానీ వరంగల్ గడ్డపై మహిళా నాయకత్వం మాత్రం తగ్గలేదు. నేడు ఈ ప్రాంతంలో రాజకీయ రంగాన్ని పరిశీలిస్తే నిర్ణయాలు తీసుకునే కీలక స్థానాల్లో మహిళలే కనిపిస్తున్నారు. ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ మహిళా ప్రజాప్రతినిధులు తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ నాయకత్వం అంటే సేవ అనే భావనను ఆచరణలో చూపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళా నాయకుల్లో కొండా సురేఖ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఎన్నో దశాబ్దాల రాజకీయ అనుభవంతో ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె మహిళా నాయకత్వానికి ప్రతీకగా నిలిచారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ స్థాయిలో ప్రస్తావిస్తూ మహిళల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై నిరంతరం పనిచేస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో మహిళలు కూడా కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరని ఆమె నిరూపించారు. మరోవైపు సీతక్కగా అందరికీ సుపరిచితమైన ధనసరి అనసూయ ప్రయాణం పూర్తిగా భిన్నమైంది. పోరాటాల మధ్య ప్రారంభమైన ఆమె జీవితం ప్రజాస్వామ్య రాజకీయాల్లోనికి అడుగుపెట్టి సేవా మార్గాన్ని ఎంచుకుంది. పల్లెలు, గిరిజన ప్రాంతాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, పేద కుటుంబాల అభివృద్ధి వంటి అంశాలను తన రాజకీయ ప్రయాణంలో ప్రధానంగా తీసుకున్నారు. సాధారణ జీవన శైలితో ప్రజలకు దగ్గరగా ఉండే నాయకురాలిగా ఆమె ప్రత్యేక గుర్తింపు లభించింది. కొత్త తరం మహిళా నాయకత్వానికి ప్రతినిధులుగా ఎదుగుతున్న యువ మహిళా ప్రజాప్రతినిధులు కూడా వరంగల్ ప్రాంతంలో కొత్త ఆలోచనలకు నాంది పలుకుతున్నారు. విద్య, సాంకేతికత, సోషల్ మీడియా, ప్రజలతో ప్రత్యక్షమైన అనుసంధానం, ఈ 4 అంశాలను సమన్వయం చేస్తూ యువతలో రాజకీయాలపై కొత్త అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలంటే కేవలం సభలు, సమావేశాలు మాత్రమే కాదు, సమస్యల పరిష్కారం చూపే వేదిక అని కూడా చెబుతున్నారు. రాజకీయాల్లోనే కాదు, పరిపాలనలో కూడా మహిళల పాత్ర వరంగల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ఇలా కీలకమైన బాధ్యతల్లో మహిళా అధికారులు సేవలందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటం, విపత్తుల సమయంలో తక్షణ చర్యలు తీసుకోవటం, అభివృద్ధి పనులు పర్యవేక్షించడం, ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తున్నారు. నాయకత్వానికి లింగభేదం ఉండదని తమ పనితీరుతో నిరూపిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన డాక్టర్ కావ్య వరంగల్ లోక్సభ స్థానం నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వరంగల్ స్మార్ట్ సిటీ నిధులు,
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్టైల్స్, పార్కింగ్ వంటి పెండింగ్ ప్రాజెక్టులపై ఆమె గళం విప్పుతున్నారు. ఆధునిక ఆలోచనలు ఉన్న మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె యువతకు రోల్ మోడల్గా నిలుస్తున్నారు. యువరక్తం గ్లోబల్ స్థాయి ఆధునిక ఆలోచనలతో పాలకుర్తి నియోజకవర్గంలో ఊహించని రాజకీయ విప్లవాన్ని సృష్టించారు యశస్విని రెడ్డి. భేషజాలు లేని రాజకీయాలకు తెరతీశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సాంకేతికతను వాడుకుంటూ నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తూ సీనియర్ నేతలకు సైతం సవాల్ విసురుతున్నారు. రాజకీయాల్లోనే కాదు, దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ విభాగంలో మహిళా అధికారిదే ఇక్కడ పూర్తి హవా నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 6 జిల్లాలను పరిశీలిస్తే అందులో సగానికి పైగా అంటే అత్యంత కీలకమైన సున్నితమైన 3 జిల్లాలకు మహిళలే కలెక్టర్లుగా ఉండి సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్గా డాక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్గా చాహద్ వాజ్పాయ్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా స్నేహ శబరీష్, వీరితో పాటు వరంగల్ అదనపు కలెక్టర్గా సంధ్యారాణి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకప్పుడు పోలీస్ శాఖ అంటే పూర్తిగా పురుషాధిక్యం వ్యవస్థ అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు మహిళా ఐపీఎస్ అధికారులు కీలక బాధ్యతలు చేపట్టి ప్రజలకు మరింత చేరువవుతున్నారు. నేర నియంత్రణతో పాటు మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన, ప్రజలతో నేరుగా సంభాషించే పోలీసింగ్ విధానానికి ప్రాధాన్యత ఇస్తూ కొత్త దిశలో అడుగులు వేస్తున్నారు. వరంగల్ కమిషనర్గా మహిళా ఐపీఎస్ అధికారి శ్వేత పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు, జిల్లా రెవెన్యూ అధికారులు అంతా మహిళలే ఉన్నారు. దేవాదాయ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ, విద్య, సంక్షేమం ఇలా ప్రతి కీలకమైన ప్రభుత్వ విభాగంలో మహిళా అధికారులు సేవలందించడం వరంగల్ ప్రత్యేకతగా మారింది. ఫైళ్లకే పరిమితం కాదు, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారాలు చూపే పరిపాలన అందించడానికి కృషి చేస్తున్నారు. దీంతో మహిళా నాయకత్వం అంటే సున్నితత్వంతో పాటు సమర్థత కూడా ఉంటుందని మరోసారి రుజువవుతోంది. చాకలి ఐలమ్మ నుంచి రుద్రమదేవి వరకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళల నుంచి నేటి ప్రజాప్రతినిధులు, అధికారుల వరకు ఈ నేల ఎన్నో తరాల మహిళలకు స్ఫూర్తినిచ్చింది. కాలం మారినా, పరిస్థితులు మారినా మహిళల పోరాట స్ఫూర్తి మాత్రం మారలేదు. విద్య, ఉద్యోగం, రాజకీయాలు, పరిపాలన ఏ రంగాన్ని తీసుకున్నా మహిళలు తమ ప్రతిభతో సరికొత్త రికార్డును సృష్టిస్తున్నారు.